మగ్గం వర్క్ వీడియోస్ చేసి అయితే చాలా డేస్ అయిపోయింది. కొన్నిసార్లు నాకు వీడియోస్ తీయడం అస్సలు కుదరట్లేదు. ఇంతకుముందు డెడికేటెడ్ వీడియోస్ చేయాలంటే ఓకే అనిపించేది. బట్ ఇప్పుడైతే డెడికేటెడ్ వీడియోస్ చేయడానికి నాకు పెద్ద టాస్క్ అయిపోతుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి ఒక శారీ పంపించింది. ఇది బనారస్ శారీ అనమాట. హాఫ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది. ఇంకా వేరే కలర్స్ అయితే ఏమీ లేవు, సెల్ఫ్ కలర్ ఉందన్నమాట. సో దీనికైతే వేరేగా హాఫ్ పట్టు క్లాత్ తీసుకుని నేను ఇక్కడైతే డిజైన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను తీసుకున్న మెటీరియల్ అంతా వచ్చేసి కూడా హాఫ్ వైట్లోనే తీసుకున్నాను అనమాట. లైక్ హాఫ్ గోల్డ్ అంటాం కదా అది. కొన్నిసార్లు అన్నీ ఒకే కలర్లో మెటీరియల్ దొరకాలంటే చాలా కష్టం అవుతుంది. బట్ ఈసారి అయితే ఎందుకో తెలియదు కానీ ఎంచక్క నా దగ్గర ఉన్న మెటీరియల్ అలాగే బయట తెచ్చిన మెటీరియల్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఈ డిజైన్ చేయడానికి అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఒకటే అనమాట, వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అయితే అసలు ఇక్కడ శారీ చూపిస్తున్నాను చూడండి, మస్టర్డ్ ఎల్లో. సో సేమ్ అదే కలర్. ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే మాత్రం అసలు ఒరిజినల్ కలర్ రావడానికి నాకు పెద్ద టాస్కే అనిపించింది. యాక్చువల్లీ ఇక్కడైతే ఇంకా లెమన్ ఎల్లో కలర్లో పడుతుంది కానీ బయట అయితే చాలా బ్రైట్ ఎల్లో అనమాట. ఇది నెక్ అయితే చాలా సింపుల్గా చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి కట్ వర్క్ లాగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. దీనికైతే నేను ట్రేసింగ్స్, మార్కింగ్స్ అలాంటివి ఏమీ చేసుకోలేదు. జస్ట్ ఓన్లీ నెక్ వర్క్ మాత్రం మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట. జస్ట్ ఆ కర్వ్స్ అనేది నీట్గా రావడం కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా, జస్ట్ నార్మల్గా కడ్దానాతోనే ఒక చిన్న ఎగ్ షేప్లో అయితే నేను నార్మల్గా స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే ఒక బాదం షేప్ లాగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా జస్ట్ ఫస్ట్ ఒక లాక్ అయితే వేసుకొని కడ్దాన తీసుకొని ఎగ్జాక్ట్గా నేను కట్ వర్క్ లాగా పెట్టాను కదా, అంటే జరీ థ్రెడ్తో ఫస్ట్ ఒక 2 స్టిచెస్ అనేది వేసేసాను బోర్డర్ దగ్గర. సో అది వచ్చేసి మనకి బేస్ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి ఒక బాదం షేప్ లాగా ఇక్కడ నార్మల్గా కడ్దానాతోనే ఒక 2 లైన్స్ అరౌండ్ వస్తాయి అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ రావు. ఒకవేళ అంతకు మించి ఎక్కువ పెట్టుకున్నా కూడా బాగోదు అనమాట. బికాజ్ మా ఫ్రెండ్ అయితే ఇది చాలా సింపుల్గా చేయమని చెప్పింది. ఈ కడ్దానా స్టిచ్ చేసేటప్పుడు అయితే చాలా పెద్ద టాస్క్. బికాజ్ థ్రెడ్ అనేది బాగా కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ కడ్దానాతో ఇలా మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది వచ్చేసి గ్లాస్ బీడ్స్ అనమాట. ఒక పర్ల్ బీడు అలాగే ఒక గ్లాస్ బీడ్ వేసుకుని ఇలా 3 బంచెస్ లాగా వేసుకోవాలన్నమాట. ఒక చిన్న బంచ్ లాగా క్రియేట్ చేసుకోవాలి. 3 లైన్స్ లాగా వేసుకొని చూసారు కదా, ఇదే మొత్తం రిపీటెడ్గా కంటిన్యూ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా వర్క్ వచ్చేసి ఇలా ఉంది. హ్యాండ్లో యూజ్ చేసిన క్లిప్ స్టోన్సే నేను ఇక్కడ బాడీకి కూడా యూజ్ చేశాను. ఎక్కువ ఏమీ హైలైట్ చేయలేదన్నమాట. జస్ట్ క్లిప్ స్టోన్స్ తీసుకొని పైన ఒకటి కింద ఒకటి స్టిక్ చేసేసుకున్నాను. జస్ట్ ఓన్లీ బాడీ మెజర్మెంట్ వరకు వచ్చేలాగా. అండ్ ఫైనల్ లుక్ చూసారా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఫుల్ కలర్. ఇదిగోండి, ఇది వచ్చేసి ఒరిజినల్ కలర్ అనమాట. కుట్టిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మా ఫ్రెండ్ వేసుకున్న తర్వాత కూడా పిక్ పంపించింది, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మైనస్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు కట్ వర్క్ లాగా స్టిచ్ చేయకుండా నార్మల్గా స్టిచ్ చేసేసారు. వీడియో నచ్చితే లైక్